నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఏపీలో సీటు గల్లంతైన నాయకులకు కొంతలో కొంత ఊరట. వారసుల పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు పోటీకి దింపేందుకు నిర్ణయించారు. 4 సిట్టింగ్ సభ్యుల స్థానంలో వారి పిల్లలకు సీటు కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో ఇప్పటికే పోటీ అవకాశం కోల్పోయిన మరికొంతమంది సీనియర్ నేతలు కూడా తమ రాజకీయ వారసులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతకీ తాజా పరిణామాలకు దారితీసిన పరిస్థితులేంటి? అసంతృప్తులకు వైసీపీ అధినేత దిగి వచ్చారా? వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్, దాని ఫలితమేనా? మిగతా సీనియర్లకు ఇదే సూత్రం వర్తిస్తుందా? గెలుపు గుర్రాల నినాదం పక్కన పెట్టినట్లేనా? ఇవే అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు. నమస్తే సార్. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వేణుగోపాల్ గారు. నమస్తే. అలాగే జనసేన రాష్ట్ర నాయకులు లక్ష్మణరావు గారు యాడ్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, అంటే సెకండ్ లిస్ట్ డీకోడ్ చేస్తే, అంటే మొత్తం 175 అభ్యర్థులు వచ్చిన తర్వాత డీకోడ్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో, కానీ ఇప్పటి వరకు జరిగిన డీకోడ్లో వారసులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. మీరేమంటారు సార్? సుమిత్ర గారు నమస్తే. ప్యానల్ మెంబర్ కూడా నమస్కారము. స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏమైతే అనుకున్నారో కొత్త ముఖాలని, ఒక 50-60 మంది కొత్త ముఖాలని, అదే విధంగా ఒక 20 పైగా సీట్లలో ఒక చోట నుంచి ఇంకొక చోటకు మార్చడం ద్వారా మాత్రమే మనం రేపు పొద్దున గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా అయితే ఓడిపోతాము అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ మార్పు చేర్పులకి నిర్ణయం. అయితే ఈ మార్పు చేర్పుల నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి, నేను అనుకుంటున్నాను, ఏ ఒత్తిళ్లకు తలగ్గేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అని అంటే, ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీల విషయంలో ఈ మొత్తం సీట్లకు సంబంధించి 10 మందికి దాదాపుగా సీట్లు గల్లంతాయి. ఈ విధంగా సీట్లు రానటువంటి వాళ్ళు కొంత అసంతృప్తి అటు ఇక్కడ మాట్లాడుతున్నారు తప్ప, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా పిలిచి మాట్లాడేటువంటి అంశాలు కూడా, మీకు ఇంకొక అవకాశం ఇస్తాను, మీరైతే ఓడిపోతారు అనేటువంటి దాన్ని చెప్పి, లేదు అని అంటే మీ దారి మీరు చూసుకునేటువంటి విధంగా కూడా చెప్తున్నట్టుగా కూడా ఉంది. మరి ఆ భయం ఏదైనా ఉందేమో, అందుకోసమే అందరూ కూడా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ కళ్యాణ్ మీద తిట్టడం కోసమే గుడివాడ అమర్నాథ్ని భారీ పరిశ్రమల శాఖ మంత్రిని చేసి, పరిశ్రమల గురించి వాటి గురించి పాపం ఆయనకేం తెలియదు, ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ రోజు తిట్టేవాడు, గంటకు తిట్టేవాడు. మరి ఆయన అట్లాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టాస్క్ అంతా కూడా జాగ్రత్తగా చేశాడు కదా. కానీ మరి ఆయనకు అవకాశం ఇచ్చాడా? మరి ఇవ్వలేదు. నువ్వు ఓడిపోతావు కాబట్టి ఇంకొకరిని తెచ్చి పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ భరత్ కుమార్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నాడు అమర్నాథ్, నేను భరత్ కుమార్కి సపోర్ట్ చేస్తాను, మా నాయకుడు ఏం చెప్తే అదే అని చెప్పేసి అనాల్సినటువంటి పరిస్థితిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కలిపి, అదేవిధంగా 4 వారసులకి ఈ రోజున టికెట్లు ఇచ్చారు అనేటువంటి అంశం కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలకి అవకాశం ఇచ్చినట్టు. ఇది ఎందుకు ఇచ్చారు ఏమిటి అనేటువంటి దాని మీద ఈక్వేషన్స్ ఉన్నాయి. మీరు గుడివాడ అమర్నాథ్ కాదనుకున్నారు, కానీ పేరు నానిని ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ విధంగా విమర్శించగలిగి తిట్టగలిగినటువంటి పేరు నాని అవసరం జగన్మోహన్. కాబట్టి వాళ్ళ అబ్బాయికి టికెట్ కావాలన్నాడు కాబట్టి పేరుని కిట్టుకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే, నాకు తెలిసి ముఖ్యమంత్రి తర్వాత ఎమ్మెల్యే అయినా సరే ఆయనకి అంత ప్రాధాన్యత ఉంది. ఆయనకి ఏం మంత్రి అవ్వక్కర్లే, ఏమో అవ్వక్కర్లే, ఆయనకి అంత ప్రయారిటీ కూడా ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి వాళ్ళ అబ్బాయికి కావాలనేటువంటి దాని మీద ఇచ్చారు. ఇప్పుడు ఎలాగో తిరుపతి కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి అక్కడ తిరుపతిలో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మీరు అదే విధంగా మీరు ముస్తఫాకు సంబంధించినటువంటి విషయంలో, ఇప్పుడు ముస్లిం సీట్ అది, వాళ్ళ అమ్మాయిని ఆల్రెడీ ముస్తఫా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా
వాళ్ళ అమ్మాయిని ఆల్రెడీ ముందుగానే ప్రచారంలో తిప్పుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున వీళ్ళు గెలుస్తారు అనేటువంటి కొత్త ముఖాలు కాబట్టి, వారసులైనా కూడా కొత్త ముఖాలు కాబట్టి అవకాశం. అది వారసత్వం అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉంటాయి. చాలా మంది కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. ఇంకా ఈ లిస్ట్ లోనే కాదు, ఇంకా కొంతమంది వచ్చేదానికి కూడా అంటే ఇక్కడ అవకాశం వై ఉంది. నాట్ 175 చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నాం, సిట్టింగ్ లోనే తీసేస్తున్నాం. నియోజకవర్గం నుంచి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా, అసంతృప్తులు ఉన్నా ముందుగానే మేమే ఫిల్టరింగ్ చేసేస్తున్నాం అని చెప్తున్న సందర్భంలో వారసులకు పెద్ద పీట వేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఏమైనా మరి అక్కడ అసంతృప్తులు లేవా? కొత్త వాళ్ళకి అంటే వారసులకు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అంత సీరియస్ స్టెప్స్ ఇక్కడ తీసుకోలేదా, లేదా సీరియస్ స్టెప్స్ లో భాగంగానే ఇది జరిగిందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మార్పు చేర్పులు చేస్తున్నారు? ఈ ముఖాలు ఎమ్మెల్యేలు ఓడిపోతారు అనేటువంటిది, ఒక 70-80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఇది ఎమ్మెల్యేలు చేసింది ఏం లేదు వాస్తవంగా అయితే. వాళ్ళు చేసే ప్రభుత్వ పాలన ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే జనానికి డబ్బులు వెళ్తున్నాయి. వాలంటీర్లు ఏదైనా ఉంటే పెన్షన్లు పంచుతారు. ఎమ్మెల్యేలు చేసే పని ఏం లేదు. వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి విధానం ఏమిటంటే ఈ ముఖాలను మార్చేస్తే, కొత్త ముఖాలను పెడితే జనాన్ని మభ్యపెట్టొచ్చు. ఈ అన్మ్యూట్ చేయండి. మంది ఓడిపోతున్నారు అని అంటే 150 మందిలో వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాదనేటువంటి స్పష్టం కదా. ఇప్పుడు ఇది దింపుడు కళ్ళం ఆశలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే వారసుల్లో కొత్త కుర్రోళ్ళు వచ్చారనుకోండి, పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళు కొంత యాక్టివ్ గా జనంలోకి వెళ్తారు, కొత్త ముఖాలు కాబట్టి అదేమన్నా పనిచేస్తుందేమో ఆ మార్పు అనేటువంటి దాని మీద వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి. అందరికీ అవకాశం ఏమి ఇవ్వరు కదా, అందరికి కావాలనేటువంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మార్పు చేర్పుల్లో ఎక్కువ మందికి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు మార్పు చేర్పులు చేశారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఆయన ఎంఎస్ బాబు. మేము చేసేది ఏముంది, అంత పెద్దరెడ్డిలు అందరూ కూడా వాళ్ళే పెత్తనం చేశారు, మా మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నారు అని అతను అడుగుతుంటే మరి ఎవరు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఎస్సీలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల మీద ఈ విధంగా ఏంది అని అంటే ఒక్కసారిగా వీళ్ళు 2 సార్లు 3 సార్లు గెలిస్తే వాళ్ళు నాయకులుగా తయారవుతారు. కాబట్టి అలా ఉండకూడదు, మారుస్తూ ఉండాలి. కొత్త వాళ్ళు వస్తే ఎవరు కూడా స్థిరమైన నాయకత్వం ఉండకూడదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ రెడ్డి సామ్రాజ్యానికి ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి విధంగా ఉన్నటువంటి స్థిరమైన నాయకత్వం ఉండకూడదు అని ఒక ముసుగేం పాయింట్ ఇచ్చాడు. కూడా చెప్పారు. కొత్త ముసుగేందో ఏం చేశాడు అని అంటే, నేను రెడ్లకు సీట్లు తగ్గిస్తున్నాను, బీసీలకు ఎక్కువ ఇస్తున్నాను అనేటువంటి కొత్త విధానాన్ని, ఒక కొత్త వాదనని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు అని అంటే జనసేన తెలుగుదేశం పొత్తు వల్ల కాపుల ఓట్లు రేపొద్దున పోలరైజ్ అవుతున్నాయి, ఒకే చోటకు చేరుతున్నాయి, జనసేనకి తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకనే బీసీ ఓట్లు 2,15,00,000 ఓట్లు ఉన్నాయి, సగానికి పైగా ఓట్లు, 4 కోట్ల ఓట్లు. కాబట్టి బీసీలకు కాలం వేస్తే ఏమైనా పడతారేమో అనేటువంటి దాని మీద ఒక ప్రయత్నం, దాంట్లోనే ఈ మార్పు చేర్పులు అలాంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎంత మేరకు మరి జనం నమ్ముతారు అనేటువంటిది ఒక్కసారి జనం నిర్ణయించుకున్న తర్వాత, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నిర్ణయించుకున్న తర్వాత, కొత్త ముఖాలు వచ్చినంత వల్ల ఈ కొత్త ముఖాలకు ఓట్లు వేస్తారని చెప్పేసి మరి నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పాత వాళ్ళని కొనసాగించిన వాళ్ళ మీద వ్యతిరేకత ఓడిపోయారు. మరి కొత్త ముఖాలు వస్తే గెలుస్తారనంటే కర్ణాటకలో అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు, మొన్న జరిగిన ఎన్నికల కర్ణాటకలో బీజేపీ వాళ్ళు కొత్త ముఖాలని తీసుకొచ్చి పెట్టారు. 39 మంది కొత్త ముఖాలు, ఒక 20 మందిని ఒక చోట నుంచి వాళ్ళు కూడా మార్చారు. కానీ బీజేపీ ఓడిపోయింది, అధికారంలో ఉన్న బీజేపీ. అందుకే జనం ఒకసారి తిరస్కరించేటువంటి ఆలోచన, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని భావించిన తర్వాత ముఖాలను మార్చినందువల్ల ఉపయోగం ఉండదని నేను అనుకున్నాను. వారసత్వానికి సంబంధించినటువంటి విషయంలో అందరికీ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి, తనకు కావలసినటువంటి వాళ్ళు ముఖ్యులకు మాత్రం అవకాశం ఇచ్చేదానికి అవకాశం. బట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ ఒత్తిళ్లు కూడా తెలంగాణలో పనిచేస్తూ కాంగ్రెస్ కొత్త ముఖాలకి కొంతమందికి అవకాశం ఇచ్చిన దగ్గర కొత్త ముఖాలు గెలవడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ ఇచ్చిన చోట, అంటే లీడింగ్ గవర్నమెంట్ కాదు బట్ అవును, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నటువంటిది. మీరు బీఆర్ఎస్ లో కూడా 13 మందికి కొత్త వాళ్ళకి మారిస్తే 13 మందిలో 9 మంది గెలిచారు బీఆర్ఎస్ లో కూడా. అది ప్రయోగం ఫలిస్తుంది అనేటువంటి ఒక ప్రయోగం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్నాడు. మరి అది మిగతా అసలు సమస్యలన్నీ ఒక ఎత్తు, ఈ రోజున కొత్త వాళ్ళని మార్చినందువల్ల మొత్తం సానుకూలత వచ్చిందని అనుకోవటానికి మాత్రం వీల్లేదు. ఫలితాలను బట్టి చూడాల్సింది, ఫెయిల్ అయిద్దని నేను చెప్పలేను. ఓకే, వేణుగోపాల్ గారు చాలా కులంకుషంగా కృష్ణాంజనేయులు గారు చెప్పింది మీరు క్లియర్గా వినుంటారు, మీరేం చెప్తారండి? సుమిత్ర గారు, మీకు అదేవిధంగా జనసేన నాయకులు
లక్ష్మణ్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం పేరు చెప్పారండి? ఆనంద్ సాగర్ గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆనంద్ సాగర్ గారు. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. సుమిత్ర గారు, కృష్ణాంజనేయులు గారు విశ్లేషణ ఒకసారి మార్పు చేస్తే ఫలితం వచ్చింది అని తెలంగాణలో చెప్తాడు. అదేవిధంగా మార్పు చేస్తే ఫలితాలు ఉంటాయో ఉండవో అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము ఏదో తెలంగాణను చూసో లేకపోతే కర్ణాటకను చూసో ఇంకొకరిని చూసో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గతంలో ఏదైతే 2-3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకి ప్రతి 175 నియోజకవర్గాల్లో తిరగమని చెప్పి గడప గడపకి అదే మా నమ్మకం జగనన్న, నువ్వే మా భరోసా ఇటు రకరకాల కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలో చూసి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ సచివాలయ సిబ్బంది ఏదైతే 2000 కుటుంబాలకు ఒక సచివాలయ సిబ్బందిని పెట్టుకొని అదే విధంగా వాలంటీర్లను పెట్టుకొని డైరెక్ట్ గా ఏదైతే అక్కడ స్థానిక సర్పంచ్ కానీ లేదా కార్పొరేటర్ కానీ లేదా కౌన్సిలర్లు కానీ లేదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఎవరినైనా అక్కడ స్థానికులను పెట్టుకుని ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ కలిసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఎవరో ఒకరో ఇద్దరు యాక్టివ్ గా లేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతూ గడప గడపది ఆ సమీక్షలో వాళ్ళకి హెచ్చరిస్తూ రావడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మారకపోతే వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మారినప్పుడు ఇంకేం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్టైనా పేదవాడికి మనం సేవ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వస్తేనే మనం పేదవాడికి సంక్షేమాన్ని కానీ అభివృద్ధి చేయగలుగుతాము. ఈరోజు 5 కోట్ల మందికి ప్రజలకు సేవ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రావాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ప్రజల్లో లేదో వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో జనరల్ నియోజకవర్గాల్లో కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉంటే వాళ్ళకి అక్కడ న్యాయం చేయాలని, వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని చోట్ల ఆల్రెడీ తిరుపతికే ఉదాహరణ, మా ఎమ్మెల్యే గారు అబ్బాయి బొమ్మన అభినయ్ రెడ్డి గారు గత 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలుగా తండ్రి వెనకాల రాజకీయాల్లో ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈరోజు మోహిత్ రెడ్డికైనా లేకపోతే అభినయ్ రెడ్డి గారికన్నా లేదు కృష్ణమూర్తి, సూర్యప్రకాష్, పేర్లు రావాలి కానీ అదేవిధంగా ముస్లిం మహిళ కూతురికి కానీ ఇలా అందరికీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకా కొంతమంది ఆస్పిరెంట్లు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చూసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీని నమ్ముకోవాలా, ఆయన పార్టీని నమ్ముకున్నాడు. ఆయన పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏదో ప్రతిపక్షాలలాగా మేము జనసేన రావాలి, లేదా ఈసారి బీజేపీ రావాలి, ఈసారి కమ్యూనిస్ట్ కలవాలి, ఈసారి ఇంకో పార్టీ కలవాలని మేము కోరుకోవడంలా, మాతో రమ్మని మేము పిలవడంలా, మాకు సపోర్ట్ చేయమని మేము అడగడంలా, మా పార్టీలో ఏదైతే ఎమ్మెల్యేలని మార్పులు చేర్పులు చేసుకోవడం మా పార్టీ ఏదైతే ఇంటర్నల్ విషయం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కానీ సంక్షేమం అభివృద్ధితో ముందుకు పోవాలి, నా పక్కన నాకు ఏదైతే ప్రజలు అదేవిధంగా భగవంతుడిని నేను ఆశీస్సులు కావాలి. కానీ ఈరోజు ప్రతిపక్షాలలాగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, లేదా దుమ్మెత్తిపోయిన ఏమీ చేయలేదు అనడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదంటారు, ఆ తెలుగుదేశం కానీ, ఆ జనసేన కానీ, ప్రతిపక్షాలు కానీ. కానీ ఏమి చేయలేని వాళ్ళు ఎవరన్నా నిలబెట్టచ్చు కదా. దానికి మేము 175 నియోజకవర్గ అభ్యర్థులు మాత్రం లేదు, మేము జనసేనలో, కమ్యూనిస్టులో, బీజేపీ కలిసి వస్తాము అంటారు. ఈ విధంగా ఏది రాజకీయ విమర్శలతోనే రాజకీయం చేయాలనుకుంటే మనం ఏం చేయలేం కదా. అడగండి సుమిత్ర గారు. అలాగే వేణుగోపాల్ గారు, అంటే గెలుపు గుర్రాలకే ఇస్తామని చెప్తున్నప్పుడు మళ్ళీ కొత్త ముఖాలు ఎందుకు అనేది ఒక ప్రశ్న. కొత్త ముఖాలలో కూడా వారసులకు పెద్దపీట ఎందుకు? ఇక్కడ ఈక్వేషన్ ఎందుకు, ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? గెలుపు గుర్రాలను ఎలా చెప్తారు? కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు మా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారికి దాదాపు 75 దాకా ఏజ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా అక్కడ కొత్త నాయకులు అనేవాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా ఏదైతే 2014లో ఎన్నికల్లోనూ, 2019లోను, 2012లోను యాక్టివ్ పాలిటిక్స్ లో తండ్రికి తోడుగా పాల్గొనడం జరిగింది.
ఒకటికి 2 సార్లు గెలిపించుకోవడం జరిగింది. 2012లో గెలిపించుకోవడం జరిగింది. 2019లో గెలిపించుకోవడం జరిగింది. 2014లో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇలాంటప్పుడు వాళ్ళకే కదా అవకాశం ఉంటుంది. లేదా ఇంకెవరన్నా అభినయ్ రెడ్డి గారి కన్నా ఇంకెవరన్నా యాక్టివ్ గా ఉండి అంటే మిగతా సీనియర్స్ కి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అండి? మిగతా సీనియర్స్ కి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? వాళ్ళు కొడుకులు 10-15 ఏళ్ళుగా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. వాళ్ళు యాక్టివ్ గా లేకుండా ఈ రోజు వాళ్ళని లిఫ్ట్ చేయాలంటే ఎమ్మెల్యేలకు లిఫ్ట్ చేయలేరు కదా ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ చేయాలనుకున్న ప్రజలు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండదు కదా. ఈ రోజు ప్రజల్లో ఉండి అనునిత్యం ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉండేది. వీళ్ళు ప్రజల్లో ఉండి ప్రజలకు వచ్చే విధంగాను ప్రజల్లో సమీక్ష చేస్తూ ముందుకు పోతా ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఈయన ప్రజల్లో గత 2012 నుంచి ఉన్నాడు కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అలాగే రెడ్డి గారు. ఇంతకు ముందు ఎనలిస్ట్ గారు మాట్లాడుతూ ప్రజల్లో లేని వాళ్ళకి గుడివాడ అవకాశం అమర్నాథ్ పరిశ్రమల శాఖకి ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడానికే ఎక్కువగా తను వస్తూ ఉండేవాడు. పరిశ్రమల గురించి పెద్దగా ఏం తెలియదు. మరి అలాంటి వ్యక్తికి కూడా ఇవ్వకపోతే కూడా అది జగన్ చెప్పినే చేస్తున్నప్పటికి కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? అలాగే సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చేయడానికి ఏముంది, ఎమ్మెల్యేలను దూషించడం ఏంటి అని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు సచివాలయం అనేది దేనికి రావంటే, సచివాలయం అనేది ఏదైతే 2000 కుటుంబాలకి వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు, పెన్షన్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటివి ఇస్తారు. అదే విధంగా అక్కడ ఆ వార్డులో కానీ ఆ డివిజన్ లో కానీ ఏదైనా రోడ్లు వేయాలైనా, కాలువలు అయినా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ అయినా ఇదైనా ఆ సచివాలయ వ్యవస్థలోనే చూడడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఫాలో అప్ చేసి అక్కడ లోకల్ నాయకుడు, అక్కడ వాళ్ళకి పని జరగకపోతే వాళ్ళు ఎవరికి చెప్తారు? ఎమ్మెల్యేలకే చెప్పుకోవాలి. ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు మా తిరుపతిలో కూడా మా మా మిస్సెస్ కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ ఏదైతే సచివాలయం పరిధిలో పనులు చేస్తూ ఉంటారో ఆ సచివాలయంలో ఏదైనా మనకు కొన్ని సమస్యలు ఎదురైన సమస్యలు మనం ఎవరికి చెప్పుకోవాలి? మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారికి చెప్పుకోవాలి. ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకు అంటే ఇంక దానికి అర్థం ఏముంది? సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎందుకంటే దానికి అర్థం ఏముంది? ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజలకు వచ్చే సమస్యల్ని డైరెక్ట్ గా వాళ్ళ ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారు. అదే విధంగా ఉద్యోగస్తులకు చెప్పుకుంటే వాళ్ళకి ఏం బాధ్యత ఉంది? వాళ్ళు ఉంటే అంటే ఎమ్మెల్యేల పాత్ర తగ్గించి అసంతృప్తిని, వ్యతిరేకతని ఎమ్మెల్యే పైన వేయడం ఏంటి అని అంటున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 4.5 lakhs crores ఈరోజు సంక్షేమం ద్వారా ఇచ్చాడు, డిబిటీ నాన్ డిబిటీ ద్వారా. ఈరోజు ఇల్లు ఇవ్వాలన్నా, పేదవాడికి సంక్షేమం ఇవ్వాలన్నా ఆటోమేటిక్ సచివాలయంలో 30 మంది అధికారులు, 20 మంది అధికారులు, 30 మంది వాలంటీర్లు సమీక్ష జరుస్తూ ఉంటారు. అదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా అక్కడ తిరుగుతూ వాళ్ళకి రాని వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏదంటే యాక్టివ్ గా లేనప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ ఖచ్చితంగా ఇక్కడ నాయకుడు అనేవాడు మనకు పలకడం లేదు, నాయకుడు అనేవాడు మనకు అందుబాటులో లేదు అనే వ్యతిరేకత వస్తుంది కదా. వాడికి ఒక కాలువే కావాలి, ఒక డ్రైనేజే కావాలి, ఒక గంగా, ఒక వాటర్ లైనే కావాలి. ఆ సమస్య సచివాలయం చెప్తారు. అక్కడ చేయలేనప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఆదేశించడం ఎమ్మెల్యేలు కాకుండా కార్పొరేటర్లు ఆ రేంజ్ లో వాళ్ళే చేస్తారు. ఏ విధంగా పనులు అవుతాయి? ఓకే అండి, ఒక నిమిషం. అదే విధంగా ఎక్కడికక్కడ అత్యవసరమైన నిధులను కూడా కేటాయింపు చేశారు ఎమ్మెల్యే. 2 కోట్ల వరకు ఎమ్మెల్యేకి, అదే విధంగా ఇంకో 2 కోట్లు కలెక్టర్ కి, అదే విధంగా అక్కడ లోకల్ కార్పొరేటర్లకు వాళ్ళకు 20 lakhs ఇవ్వడము ఒక సచివాలయానికి. అట్లా నిధులు కూడా కేటాయింపు చేశారు. అక్కడ ప్రజలు ఏదైనా సమస్య చెప్తే అక్కడే వెంటనే ఆ వర్క్ కి మనము ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు ఆదేశాలు ఇచ్చే విధంగా. రైట్, ఓకే అండి. లక్ష్మణ్ రావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ రావు గారు చెప్పండి, అంటే వైసీపీ సెకండ్ లిస్ట్ ఇన్ఛార్జ్లను ప్రకటించడం 27 మందిని, దీన్ని ఒక జనసేన పార్టీ ఎలా చూస్తుంది? అంటే డీకోడ్ చేస్తే మీ వర్షన్ లో మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? మంత్రి గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారాలు అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత ఏదైతే 27 మందితో ఇన్ఛార్జ్లను మార్చి మరి లిస్టు వదిలారో మనం చూస్తూ ఉన్నాం డే 1 నుంచి. ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎవరు గెలిచినా, అది ఎమ్మెల్యే గెలిచినా, ఎంపీ గెలిచినా, ప్రెసిడెంట్ గెలిచినా, కార్పొరేటర్ గెలిచినా, లేదా కౌన్సిలర్ గెలిచినా, నా మొహం చూసి, నా పార్టీలో ఉన్నటువంటి నా స్థానం చూసి వాళ్ళు కోట్లేస్తారు తప్ప వీళ్ళు నథింగ్, వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళ వల్ల కాదు, నేను నా బొమ్మ పెట్టుకుంటే చాలు ఓట్లు పడతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన ఒక ఉద్దేశంతో ఈ యొక్క
మరి జంబ్లింగ్ విధానం తీసుకొచ్చు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ లిస్టులో కూడా నేను వారసత్వ రాజకీయాలు తప్పని అన్నాను, కానీ దాన్ని ప్రోత్సహించకూడదని చెప్తా ఉన్నా. అది ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తామో కొత్తతనం రాజకీయ నాయకులు రావడం తగ్గుతుంది. అంటే రాజకీయం అనేది, రాజ్యాధికారం అనేది ఒక కుటుంబానికో లేదా 20-30 సంవత్సరాలు అనుభవించి మళ్ళీ మేమే అనుభవించాలని కుటుంబాలతో శాశ్వతంగా ఉండకూడదు. కొత్త తరం కూడా రావాలి, వాళ్ళు కూడా రాజకీయాలు చేయాలి. ఆ దిశగా ఏ పార్టీ అని ఆలోచించాలి. నేనేమంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారంటే, వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు వరకు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో అత్యధికంగా భూ కబ్జాలు, అవినీతి చేసి, అక్రమాలు చేసి ఎవరైతే డబ్బులు సంపాదించారో, ఎవరైతే మూటల కట్టలు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో అటువంటి వ్యక్తులకే ఆ స్థానభ్రమం చేయలేదండి. వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. మిగతా క్యాండిడేట్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసమైనట్టు వీళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతిగా అవినీతిగా పాల్పడే అభ్యర్థులు కాదు, మినిస్టర్లు కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్థానభ్రమం చేయడం, జంబ్లింగ్ చేయడం, సబ్లింగ్ చేయడం. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు అదే నాయకుడు కానీ ఆ నియోజకవర్గంలో ఉంటే ఆయన పెద్ద నాయకుడు అయిపోతాడు. రేపొద్దున ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పెద్ద నాయకులు అయితే మరి ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడైతే ముప్పు వస్తుందో రేపొద్దున్న మనకి వీళ్ళు మన సెకండ్ గ్రేడ్ మనకి ఇబ్బంది కలిగిస్తారని ఒక భావంతో జగన్మోహన్ రెడ్డి గారి సబ్లింగ్ విధానం తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నాయకుడిని ఎదగనివ్వాలి. ఆ నియోజకవర్గంలో ఆయన తన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తన యొక్క సేవ ఉంటుంది. ఆ అభివృద్ధిని చూస్తే ప్రజలు ఓట్లేస్తారు తప్ప అక్కడ అభివృద్ధి చేసి వాళ్ళు గెలిచిన వ్యక్తిని తీసుకెళ్లి వేరే వ్యక్తిని కొత్త వ్యక్తిని ఇక్కడ తీసుకెళ్తే ఆ వ్యక్తిని చూసి ఓట్లేరండి. ఎందుకంటే ప్రజలు ముందుగానే ఫిక్స్ అయ్యి ఉన్నారు ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీని అధికారం తేవాలని. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ సంఘటన ప్రభుత్వం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి చాలా క్లియర్ గా ఉన్నారు. వీళ్ళు ఎన్ని స్థానభ్రమం చేసినా లేదా జగన్ ప్లేస్ లో వేరే వాళ్ళు తీసుకొచ్చినా ఆయన గెలవడు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఈ లిస్ట్ మనం చూస్తున్నాం. ఒకటే ఎగ్జాంపుల్, ప్రతి నియోజకవర్గంలో కూడా 60 నుంచి 70 ఓట్లు ఏ నియోజకవర్గంలో ఉన్నాయో జనరల్ స్థానాలండి. ఆ జనరల్ స్థానంలో కుల సమీకరణ భాగంగా మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పుకొని అక్కడ ఏ వర్గం అనేది ఏ కులానికి అయితే 60 నుంచి 70 ఓట్లు ఉన్నాయో ఆ కులపోడికి అక్కడ సీట్ ఇస్తున్నారు. అక్కడ సోదరికి ఇవ్వట్లేదు, రెట్లకి ఇవ్వట్లేదు. ఎందుకంటే 60 నుంచి 70 ఓట్లు ఖచ్చితంగా ఉన్న కులానికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తారు. వైనాట్ 175 అన్నారు కాబట్టి ఆయన కుల సమీకరణ పరంగా ఆయన సీట్ల కేటాయించడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు ఫలిస్తుందా లేదా ఫెయిల్యూర్ అవుతారా సక్సెస్ అవుతారా అనేది ప్రజలు సమాధానం చెప్తారు. ఎందుకంటే మనం ఏదో ఇక్కడ పనికిరాని రూపాయి తీసుకొని ఇంకో దగ్గర తన చెల్లుతుందంటే పనిచేయదు. పనికిరాని రూపాయి ఎక్కడ కుల సమీకరణాలు అన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తులో కాపు ఓట్లను బల్క్ గా సాధించడానికి పొత్తు అని అంటున్న విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? ఈ రోజున ఏంటంటే జనసేన పార్టీకి మీరు ఎవరు అన్నా అనకపోయినా జనసేన పార్టీకి ఒక కులముద్రాన్ని వేస్తారండి. జనసేన పార్టీ కాపుల పార్టీ. కాపులు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రాధా ఎవరైతే వంగవీటి రంగా గారు తనయుడు రాధా మా పార్టీలోకి రావాలి, ముద్రగాడు పద్మనాభం గారు మా పార్టీలోకి రావాలి, లేదా కాపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తే తద్వారా కాపుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి పడతాయి. కాపులందరూ కూడా మా వైపు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎవరు లేరని ఒక డ్రామా తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కానీ కాపులు చాలా తెలివైన వాళ్ళండి. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరి వైపు ఉండాలో ఆటోమేటిక్ గా నిర్ణయించుకొని ఉన్నారు. ఈ రోజున ఎవరైతే పద్మనాభం చూసో లేదా వంగవీటి రాధాకృష్ణ పార్టీలోకి వెళ్తే వాళ్ళు చూసి ఓట్లేసేంత అన్యాయకత్వం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలోకి వస్తారో నాకు తెలియదు. ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నారు. ఎప్పటి నుంచో కాపులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఏదో అవకాశం జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రేపు 2020 ఆయన 2009లో జరగవలసింది 2020 జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి సేమ్ ఈ ఇండికేషన్స్ ఏమైనా కూడా అప్లై పనిచేస్తుందని నేర్చేస్తూ ఉన్నారు అందరూ కూడా. వాళ్ళ ఓటు ఎటుపోదంటే కాపుల ఓటు మాత్రం జనసేనకి టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికే పడతాయి. వీళ్ళు ఎన్ని కుయత్తులు వేసినా ఎన్ని డ్రామాలు ప్లే చేసినా జనాలు కాపులు కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నమ్మే పరిస్థితులు లేవు. గ్రౌండ్ లెవెల్ లో మనం చూసుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్టు నెగిటివిటీ రూరల్ ఏరియాలో ఇదివరకు చాలా పాజిటివ్ గా ఉండదండి.
ఇప్పుడు రూరల్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే పరిస్థితిలో జనాలు ఉన్నారు. అర్బన్ ఏరియాకి వస్తే ఎలాగో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మనకు తెలిసిందే. ఆ వ్యతిరేకత ఈ రోజున రూరల్ ఏరియాలో ఇంకా డబుల్ ట్రిపుల్ పెరిగింది కాబట్టి ఎట్టో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా గెలుస్తారని నమ్మకం లేదు ఆయనకి. అందుకనే ఈ రోజున మారుస్తున్నారు. ఏమో ప్రయోగం చేస్తే Right. గుర్రం ఎగురుతుందేమో, గుర్రం ఎగరవచ్చేమో అని ఈ రోజున అభ్యర్థుల్ని 89 మంది అభ్యర్థుల్ని అటు ఇటు తారుమారు చేస్తే ఆ కొత్త మొక్కలు చూసాను ఓటేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. రైట్. అదే ఓకే అండి లక్ష్మణ్ రావు గారు. తండ్రిని ఓకే వాడుకున్న ఒక్క నిమిషం అయిపోయిందమ్మా. తండ్రిని వాడుకున్నప్పుడు తన అధికారంలోకి రావాలని తండ్రిని ఫోటో వేసుకుని ప్రజల్లోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి ఫోటో తీసుకోడు, ఈయన సింగిల్ ఫోటో వేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే తండ్రి ఫోటోని మళ్ళీ వాడుతూ ఉన్నాడు. అంటే Right. దేనికి అంటే శర్మిల గారు కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే రేపొద్దున ఇక్కడ అసంతృప్తులందరూ కూడా శర్మిల గారికి వెళ్తే రేపొద్దున ఓట్లు భారీ ఎత్తున సీట్లు అవుతాయి. 10 నుంచి 20 ఓట్లు వాళ్ళు చీలుస్తారని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి రైట్. షర్మిల కాంగ్రెస్ గురించి షర్మిల కాంగ్రెస్ గురించి మీరు పాయింట్ తీశారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం డెఫినెట్ గా. ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు చెప్పండి, లాస్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎవరైతే బల్క్ ఓటర్స్ గా ఒక సామాజిక వర్గంగా కాపు ఓటర్స్ ని చెప్తూ ఉన్నారో, లాస్ట్ ఎలక్షన్స్ లో టీడీపీకి వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు, ఈసారి కలిసి వస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కేవలం జనసేనతో పొత్తుతోనేనా అండి? నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. ఎన్నికల్లో అనేక అంశాలు పరిగణలోకి పార్టీలు తీసుకుంటూ ఉంటాయండి. అనేక సామాజిక వర్గాల్ని సంతృప్తి పరచడానికి పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా టికెట్ల పంపిణీ జరుగుతూ ఉంటుంది, కుల సమీకరణ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక యుద్ధంలో ఒక తంత్రం. రాజకీయాల్లో కూడా అది అనివార్యం. ఈ విధంగా ప్రతి పార్టీలు చేసుకుంటాయి. కాపులు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు, దగ్గరయ్యారనే విషయం పక్కన పెడితే తెలుగుదేశం కాపులు ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారండి. కాపులు ఎప్పుడు కూడా ఏదో గంపగొత్తంగా ఒక చోటకి వెళ్ళిపోయారు, ఓ పక్కకు నిలబడిపోయారు అనేది లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా కాపుల్ని హత్తుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మా ఉదాహరణకు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక 9 మంది కాపు ఎమ్మెల్యేలు ఉంటారు ఇక్కడ, ఒక 2 కాపు మంత్రులు ఉంటారు ఇక్కడ ఈ జిల్లాలో, ఒక కాపు పార్లమెంటు సభ్యుడు ఉంటాడు. అలాగే రాష్ట్రంలో అనేక మంది, రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది కాపు యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అందులో కూడా బాగా చదువుకున్న వాళ్ళని, డాక్టర్లని, ఇంజనీర్లని, సైంటిస్టులని, లెక్చరర్స్ని, పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్ పొందినటువంటి విద్యార్థికుల్ని కాపుల నుండి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పరిచయం చేసింది. చూడండి, ఈవేళ పేరు మోసిన రాజకీయ నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో తయారై వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు అక్కడ. ఆయన ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేక మంది కాపుల్ని, అనేక మంది బీసీల్ని రాజకీయ యోధులుగా తీర్చిదిద్దింది, పదవులిచ్చి గౌరవించింది, పైకి తీసుకొచ్చింది, పెద్దవాళ్ళని చేసింది, పార్లమెంటుకి పంపింది, రాజ్యసభకు పంపింది, మంత్రుల్ని చేసింది. ఇంకేం చేయాలండి ఒక పార్టీ? మీరు కాపుల్నే తెలుగుదేశం పార్టీకి కాపులు దూరం అయిపోయారు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశ ప్రకారంగా. మా కాపులు ఎప్పుడు మాతో ఉన్నారు. ఒక భాగం వైసీపీలో ఉంటారు, ఒక భాగం జనసేనలో ఉంటారు, ఒక భాగం బీజేపీలో ఉంటారు, ఒక భాగం జాతీయ కాంగ్రెస్ లో ఉంటారు, ఇంకా చిన్న చితక పార్టీల్లో కూడా ఉన్నారు, బీఎస్పీలో కూడా కాపులు ఉన్నారు. ఇప్పుడు ఏ కులము కూడా పూర్తిగా ఒకే పార్టీలో ఉండే సంప్రదాయం, సంస్కృతి రాజకీయాల్లో చెల్లుబాటు కాదండి. రాజకీయ వేదికంటే అవకాశాలను అందిపించుకుని రాజ్యాధికారాన్ని పొందమని ఏ పార్టీలోనూ ఉన్న తప్పు లేదని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాధికారమే ధ్యేయం. కాపులకి, బీసీలకి, ఎస్సీలకి ఎప్పుడు రాజ్యాధికారం పొందలేదు. ఏదో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉంటున్నాం తప్ప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎక్కడయ్యామండి? ఈ రాష్ట్ర చరిత్రలో ఒక కాపు ముఖ్యమంత్రి కాలేదు. ఒక దళితుడు ఎప్పుడో దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలు ఇక్కడ అధికారం చేసిన ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిని చేయలేదు. ఎన్జి రంగా లాంటి మేధావుని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది, ఆ తర్వాత ఆ సామాజిక వర్గానికి ఆ గౌరవం దక్కింది.
ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కుల సమీకరణ చేయరు, కానీ సీట్ల పంపకాల్లో తప్పకుండా కులగణన ఉంటుంది, సామాజిక వర్గాల సమతూకం అనేది డెఫినెట్ గా ఉంటుంది. చాలా సమీకరణాలు ఫాలో అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వైసీపీ 27 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించిన దాంట్లో వారసులకు నలుగురికి అవకాశం ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారండి? అంటే వారసులకు అంటే నెక్స్ట్ సీనియర్స్ కూడా లైన్లో ఉన్నారని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు రాజకీయాల్లో వారసత్వం అనేది ఉంది అని దాన్ని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఒక గ్రామాల్లో ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం చాలా రాజకీయంగా ఎప్పటి నుండో ప్రాముఖ్యత కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో తరతరాలుగా తాతలు తండ్రులు మనుమలు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించి ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు, ఆ ఊర్లను బాగు చేసినటువంటి వాళ్ళు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ కోణంలోనే చూస్తారు తప్ప వాళ్ళు ఏదో వారసుడు కదా అని తీసుకొచ్చి ఊరికి టికెట్ కట్టబెట్టరండి. ఇక్కడ అది అనివార్యం, అది వారసుడని మనం పైకి కనపడుతుంది కానీ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కానీ నా ఉద్దేశ ప్రకారంగా నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను, రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ళు పైబడి రాజకీయాల్లో సీనియర్గా ఉన్నాను కాబట్టి దాన్ని వారసత్వం అని తీసిపారేయలేమండి. వాళ్ళకి వంశపారంపర్యంగా ఒక కుటుంబానికి ఒక పెద్దరికం కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో విజయనగర సామ్రాజ్యం, మరి ఆ గజపతి రాజులు రాణిస్తున్నారా లేదా చెప్పండి, మనం కాదంటామా? అలాగే మా దగ్గర కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి. మా ఈస్ట్ గోదావరి జిల్లాలో కాపుల్లో ఉన్నాయి, ఎస్సీల్లో ఉన్నాయి, బీసీల్లో ఉన్నాయి, తరతరాలుగా దశాబ్దాలుగా రాణించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ తీసి పక్కన పెడతారా? ఆ కుటుంబానికి ఒక సొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, దాన్ని మరి పార్టీలు వదులుకోవు కదా. ఏ పార్టీ అయితే ఒక నాయకత్వాన్ని ప్రోత్సహించిందో పెంచి పోషించిందో ఆ కుటుంబాన్ని పక్కన పెడితే మరి ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోతాయండి? వాళ్ళందరూ ఏమైపోతారు? పార్టీ దెబ్బతింటుంది కదా, ఎన్నికల్లో గెలవలేం కదా. కాబట్టి వారసులు అనే కంటే ఎవరికైతే ఆ కుటుంబాలకు గ్రామాల్లో మంచి పట్టు ఉంటుందో, పేరు ఉంటుందో, రాజకీయంగా ప్రజలతో మమేకమై ఆ కుటుంబాలు ఉంటాయో, అనునిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయో, ప్రజాసేవకి అంకితమైపోయినటువంటి కుటుంబాలు ఉంటాయో, తప్పకుండా వాళ్ళను ఏ పార్టీ అయినా ప్రోత్సహించుకుంటుంది పార్టీ తరఫున. అది పెద్ద తప్పు కాదు. అయితే ఇది రాజరికం కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. వారసులు అంటే అలాంటి ఒక పక్క నుండి కొత్త నెత్తురు వస్తూనే ఉంటుంది పార్టీలో, కొత్త నెత్తురు ఉంది పార్టీలో. మరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు వారసులు ఎవరున్నారండి? ఎవరు లేరు కదా. అందరినీ కూడా కొత్త వాళ్ళని రామారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మంది కొత్త వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి ప్రోత్సహించారు. గంటి మోహన చంద్ర బాలయోగి లాంటి ఒక దళితుణ్ణి, ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బాలయోగి గారిని సరాసరి లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. రైట్, ఓకే అండి. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, అంటే ఇంతకుముందు షర్మిల కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది లక్ష్మణ్ రావు గారు. ముఖ్యంగా నిజంగా షర్మిల కాంగ్రెస్ గనక ఒకవేళ ముందు అడుగు వేస్తే ఈ వ్యతిరేకత ఓట్ని చీల్చే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకతను కొన్ని టీడీపీ జనసేన, కొన్ని కాంగ్రెస్ షర్మిల ఇలా విడదీయడం వల్ల లాస్ ఎవరికి అసలు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఈ పార్టీస్కి? మీ వర్షన్ ఏంటి సార్? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయం అయిపోయింది. రేపు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తారు. రేపు చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పిసిసి కానీ ఏఐసిసి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఇస్తారు అనేటువంటి దాన్ని ఆవిడ కూడా చెప్పారు. గిడుగు రుద్రరాజు కూడా ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా మాకు చెప్పారు షర్మిల వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, అది ఆంధ్రాకి వస్తారు అనే విషయాన్ని. ఇది ఒక అధికారికమైనటువంటి ప్రకటనగానే భావించారు. షర్మిల వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆవిడేమి కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాస్తవంగా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉంది 2 ఎన్నికల్లో, 14లో 19. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 1.5% ఓట్లు 2% ఓట్ల మధ్య కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్. షర్మిల వస్తే ఒక 4-5% ఓట్లు అదనంగా రావచ్చు, 5-6% పెరిగేదానికి అవకాశం. ఆ వచ్చే ప్రతి ఓటు మాత్రం షర్మిల రావటం ద్వారాగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుంది. ఎందుకంటే షర్మిల రాజశేఖర రెడ్డి వారసురాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాయి. కాబట్టి వైసీపీ మీద వ్యతిరేకత, అసంతృప్తి ఏదైనా ఉంటే మళ్ళీ కాంగ్రెస్కి వేద్దామనేటువంటి దాని మీద ఎవరన్నా వెళితే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు, నేను షర్మిల వస్తే షర్మిలతోనే
నా రాజకీయం నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తాను అనేటువంటి స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి రావడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగేటువంటి ప్రక్రియ కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగేటువంటి అంశం ఇది. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం కొంతమందిని ఆళ్ల రామకృష్ణారెడ్డి, పాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళు, ఇంకా కొంతమందిని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఎలాగో టికెట్లు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి తగ్గిస్తుంది. ఎందుకు అని అంటే ఈ బీసీలు ఓట్లు కావాలి. దాని సామాజిక సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు. ఓట్లు వచ్చేసరికల్లా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు అన్ని కావాలి. పెత్తనం వచ్చేసరికల్లా రెడ్లు పెత్తనం చేస్తారు. అది మరి జనానికి అర్థమయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు రెడ్లకు సీట్లు లేవు కాబట్టి ఆ రెడ్లు ఎక్కడైనా తెలుగుదేశము జనసేనలో వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయింది. కాబట్టి వాళ్ళని షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి పంపించి కాంగ్రెస్ పార్టీ కొంత ఇంకొక ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి ఎంతో కొంత కొన్ని ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని నా యొక్క అభిప్రాయం. ఇది ఒకవేళ తప్పు అంటే వేణుగోపాల్ గారు ఆయన అభిప్రాయం. ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఇందాక ఆనంద్ సాగర్ గారు చాలా స్పష్టంగా చాలా న్యూట్రల్ గా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లీడర్ గా అదే దానికన్నా కూడా చాలా రీజనబుల్ గా మాట్లాడారు. చాలా రీజనబుల్ గా మాట్లాడారు. అది అప్రిషియేట్ చేసేటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా ఉండేటువంటి ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి దూరం. జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనటువంటి ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నేను ఇది కామెంట్ కాదు, నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను. ఇప్పుడు ఎవరు ఓట్లు ఆడుకుంటే కాపులు అని చెప్పారు కదా, 65 లక్షల ఓట్లు ఉన్నాయి కాపులు. దాంట్లో ఒక 60 లక్షల ఓట్లు పోలేని. దాంట్లో మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 లక్షలు ఓట్లు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 21 లక్షలు. జనసేనకు వచ్చింది కేవలం 12 నుంచి 13 లక్షలు వచ్చింది. మరి జనసేనకు రావాలి కదా ఎక్కువ వాస్తవంగా. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిలిపించారు, తెలుగుదేశం పార్టీని ఓడించాలి, వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. ఎందుకంటే వాళ్ళ పొత్తు నుంచి బయటకు వచ్చారు. కాపులు అందరూ ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మనం తెలుగుదేశం పార్టీని ఓడించాలి అని అంటే మరి పవన్ కళ్యాణ్ గెలవలేడు కదా, పవన్ కళ్యాణ్ ఓడించలేడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేద్దాం అని వేసి అది ఒక జరిగినటువంటి అంశం. అలాగే అప్పుడు ఇచ్చిన హామీలు కూడా కాపు కార్పొరేషన్ అని చెప్పి ఇవ్వలేదా? కాపు కార్పొరేషన్ అవి ఇవి అని చెప్పాడు, కానీ రిజర్వేషన్ సంబంధించిన అంశం నేను చేయను అన్నాడు. నా చేతిలో అది కాదన్నాడు. వాస్తవంగా అయితే ఎవరు వేయకూడదు. ఆ మాటతో నేను కాపులకు రిజర్వేషన్ సంబంధించిన హామీని ఇవ్వను అనేటువంటి ఒక్క మాటతో బీసీలు ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి పోయి. ఆ బీసీలు ఓట్లు ఎవరయ్యి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కొన్ని వైసీపీకి వెళ్ళాయి. ఆ వైసీపీకి వెళ్ళినటువంటి ఓట్లని తిరిగి తెలుగుదేశం పార్టీ తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పానండి. ఈ 4.5 సంవత్సరాలు కనీసం బీసీలు, ఎందుకంటే బీసీలు అంటే వెన్నుముక తెలుగుదేశం పార్టీ, వాళ్లే మొన్న అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అన్నారు. బికాస్ ఆఫ్ కాపుతో ఉన్నటువంటి వైరం. ఎందుకు అని అంటే రిజర్వేషన్లు వాళ్ళని బీసీలో చేరుస్తున్నారు అనేటువంటి, అది చంద్రబాబు నాయుడు చేరుస్తానని హామీ ఇచ్చాడు. ఆ కోపం ఉంది వాళ్ళని, అందుకు వెళ్ళినాడు. మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో కొల్లు రవీందర్ని బీసీ నాయకులు చేశారు. ఇప్పుడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పింది, వాళ్ళ పార్టీ వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ పార్టీలో ఉండవాళ్ళని తప్ప పోయినోళ్ళ సంగతి లేదు, కొత్త వాళ్ళని తెచ్చుకునేటువంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. ఇది ఫెయిల్యూర్. రెండోది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అనే దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇందాక ఏం చెప్పాడు, కాపులందరూ ఈసారి జనసేన వైపు ఉంటున్నారు, తెలుగుదేశం కూటమి వైపు ఉంటారు అన్నట్టు. నిజమే, కాపులు 65 లక్షల ఓట్లు ఉంటే 30 లక్షల ఓట్లు బీసీ కాపులు ఉన్నారండి. మీకు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక ప్రయోగం ఉదాహరణ చెప్తాను. రాయలసీమలో బలిజలు ఎక్కువ ఉంటారు. బలిజలు సంప్రదాయంగా రెడ్లకు వ్యతిరేకంగా ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఉంటారు వాళ్ళు. ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పిన 100% కరెక్ట్. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, రాయలసీమ 4 జిల్లాల్లో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నాడు బలిజలకు సంబంధించి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగం ఏంటంటే, అక్కడ 15 లక్షలు 16 లక్షలు బలిజలు ఉంటే ఇప్పుడు బలిజల్ని తన వైపు తిప్పుకునేటువంటి విధంగా నంద్యాలలో శాంతిరాముడు అనేటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త, మెడికల్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు అని, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతని కోసం ప్రయత్నం చేశారు. అతను 3 నెలల క్రితం అతన్ని బలిజ సామాజిక వర్గం సంబంధించిన ఆ పారిశ్రామికవేత్తని నంద్యాలకు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్. అంత పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కానీ నంద్యాల కానివ్వండి, ఈ 16% సుమారుగా 12%, 15 లక్షల ఓట్లేమో ఉన్నాయి.
ఇవన్నీ కూడా బీసీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద తనకు తెచ్చుకోవాలనేది ఒకటి. రెండవది ఏం ప్రయోగం చేస్తున్నాడు, ఒకవేళ నాకు రావు అనుకోండి, ఈ తెలుగుదేశానికి జనసేనకు పోకుండా ఉండేటువంటి విధంగా జేడి లక్ష్మీనారాయణ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆయనతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించాడు అనేటువంటి నాకున్న అనుమానం. ఇది ఆరోపణ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన జేడి లక్ష్మీనారాయణ బలిజ సామాజిక వర్గం కర్నూలు ప్రాంతానికి సంబంధించి ఆయన ద్వారాగా ఈ బలిజలకు సంబంధించినటువంటి ఓట్లు తనకు రానటువంటి వైసీపీకి రానటువంటి ఓటుని జనసేనకి తెలుగుదేశంకి వెళ్లకుండా సంప్రదాయ ఓట్లు తెలుగుదేశానికి కదా అది జేడి లక్ష్మీనారాయణకి తెచ్చుకుంటే ఖచ్చితంగా రాయలసీమలో నష్టం జరిగిద్ది తెలుగుదేశానికి జనసేనకి. ఈ ప్రయోగం చేస్తున్నారు. మరి జేడి లక్ష్మీనారాయణకి ఏంటి ప్రయోజనం అని అంటే ఆయన తన జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖపట్నంలో పోటీ చేస్తానని చెప్పాడు. అక్కడ ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఒక తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇండైరెక్ట్ గా జేడి లక్ష్మీనారాయణ గెలిపించేటువంటి ఒక ఒప్పందం ఉంది అనేటువంటిది నాకున్న అనుమానం. ఎందుకంటే 2009లో ఇదే తరహా ప్రయోగం రాజశేఖర రెడ్డి చేశాడు. లోక్సత్తా పార్టీకి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు అనుమానాలుగా చెప్తున్నా, ఇన్ కేస్ అవే గనక ఉదాహరణ చెప్తున్నాను. అవే గనక వ్యూహాలు గనక అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అడిగితే మీ ఊహలన్నీ మా పైన రుద్దితే ఎట్లా చెప్పండి? నేను ఉదాహరణ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడు. వేణుగోపాల్ గారు ఒకవేళ అవి వ్యూహాలైనా కానీ పార్టీ గెలవడానికి ఒక నాయకుడు వ్యూహాలు డెఫినెట్ గా చేస్తూ ఉంటారు కదండి. అందులో నెగటివ్ గా తీసుకోవడానికి ఆస్కారం అయితే లేదు. వేణుగోపాల్ గారు ఇంతకుముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, కృష్ణాంజనేయులు గారు దానికి ఆన్సర్ చేయండి. సుమిత్ర గారు, ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను, మళ్ళీ కృష్ణాంజలి గారు చెప్తాను. మీరు కృష్ణాంజలి గారు ఏమడిగారు, ఈమె షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి నష్టమా లేక తెలుగుదేశంకి జనసేనకి నష్టమా అని అన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉడికే లేదు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన అనేది అంశము మన ఏదైతే మన మేధావుల్ని కానీ అదే మన రాజకీయవేత్తలు కానీ వాళ్ళ అనుమతితో మీరు ఈ మాదిరి చేయాలనుకుంటున్నాము, చేస్తే మీకేం కావాలి అని చెప్పి మన పర్మిషన్ లేకుండా రాష్ట్రం విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు 10 సంవత్సరాలు అయినా కూడా 1% కూడా ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. అది షర్మిలమ్మ కాదు, షర్మిలమ్మ ఇంకేం వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బతికించే పరిస్థితి లేదు. అదే విధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కూడా తీవ్ర అన్యాయం చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 1-2 సార్లు ఆయన వల్ల ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలో వస్తే అలాంటి వ్యక్తికి ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడము, ఆయన దాన్ని విభేదించి ఏదైతే ఓదార్పు యాత్రకు పోతే ఆయన 16 నెలలు జైల్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి పెట్టడం జరిగింది. దాన్ని శంకర్రావే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎర్రమనాయుడు మేము ఇంప్లీట్ పిటిషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించామని. ఇవన్నీ వాస్తవాలు రాష్ట్రంలో ప్రజల 5 కోట్ల మందికి తెలుసు. అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉనికి అనేది ఈ రాష్ట్రం లేదు. ఒకవేళ వచ్చిన 1%, 2% వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు బీజేపీ వస్తే బీజేపీతో కలిసిపోదాం, బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలుపుకోబోదామని తెలుగుదేశం పార్టీ జనసేన వేచి చూస్తాను బస్ స్టాప్ కాడ. కాబట్టి వాళ్ళ వ్యూహం ఏమంటే ఈరోజు బీజేపీ వస్తే బీజేపీతో పోతుంది తెలుగుదేశం జనసేన, లేదంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఏదైతే మా పైన ఎదురుగా అభ్యర్థులు పెట్టబోతున్నారు. మేము చెప్తున్నాం 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే పెడతారు. వీళ్ళు ఎంతమంది అన్నా పెట్టండి, కానీ 170 టార్గెట్ ఖచ్చితంగా కొట్టి తీరుతాం. ఎందుకంటే ఈరోజు మేము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యలో, ఆరోగ్యంలో, సామాజిక న్యాయంలో, మహిళా సాధికారికతలో, మౌలిక సదుపాయాల్లో, పరిపాలన వికేంద్రీకరణ అన్నింటిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఏవైతే చేశామో వాటిని చెప్తాం. రోడ్ల గురించి చర్చకొస్తారా రాండి, పరిశ్రమల గురించి వస్తారా రాండి, అసంతృప్తుల మాట ఏందండి, అసంతృప్తుల మాట ఏంది, టికెట్లు రాని అసంతృప్తుల మాట ఏంది, ఉద్యోగించే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఇప్పుడు పార్టీని బతికించిన పార్టీ బతకాలంటే ప్రభుత్వం రావాలంటే ఇక్కడ గెలిచే వాళ్ళే కానీ వాళ్ళ అసమ్మతితో ఉంటారు, వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోతారు, వేరే పార్టీకి వెళ్ళిపోతారు, లేదా మమ్మల్ని విమర్శిస్తారు అని చెప్పి వాళ్ళు పట్టుపెట్టుకుంటే వాళ్ళు విమర్శలు రాకుండా వాళ్ళకి తిరిగి టికెట్లు ఇస్తే ఓడిపోయే వాళ్ళకి టికెట్లు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతారు? పేద ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడక్కడ
ఎందుకురా అంటే ఈ రోజు కొంతమంది 5 సంవత్సరాలకు ఒకసారి గతంలో చూసాం రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ఆడేస్తారు, 5 సంవత్సరాల తర్వాత కనపడరు. ఆ విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ముందు కనపడిన వ్యక్తి, ఇప్పుడు కనపడుతున్న వ్యక్తి, మధ్యలో కనపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఒక 10 మంది పేర్లు ఇమ్మని చెప్పండి. వీళ్ళు టీవీ ప్యానెల్లో ఉండే కృష్ణాంజలి అయినా సరే, లేదా లక్ష్మణ్ అయినా సరే, లేకపోతే ముక్క ఆనంద్ అన్నా సరే. అలాగే వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాయి విపక్షాలు, అవైలబిలిటీగా ఉండరు, ఎమ్మెల్యేలను కూడా కలిసే ప్రయత్నం చేయరు, కలవనివ్వరు అని చెప్తూ ఉంటారు. దానికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా, ఎందుకంటే తెలంగాణలో కూడా అవైలబిలిటీ ఆఫ్ ద సీఎం లేరు అనేది కూడా ఒకటి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాయి విపక్షాలు. ఈ రోజు ఆ రిజల్ట్ తెలంగాణలో చూసాం. ఇన్ కేస్ అవి కూడా ఆ క్యాలిక్యులేషన్స్ కూడా అక్కడ అమలు అవుతాం, ఏం జరుగుతుంది? సుమిత్ర గారు, ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి 2 నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం పెడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడ మైనస్ ఉందో ఎక్కడ ప్లస్ చెప్తున్నారు. అదేవిధంగా కలవాలనుకున్న ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉంటాము. వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు అని చెప్పేసి ఫోటోలు పెడుతూనే ఉంటారు. మేము చూసే, మీరే వాస్తవంగా చూస్తూ ఉంటారు ఫేస్బుక్ లో, గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటివి ఏదైతే వాళ్ళ పార్టీ టికెట్ దొరకనప్పుడు వాళ్ళు ఏదైతే నిరాశ నిష్ఠతో ఏదో మాట్లాడతారో అవన్నీ సర్దుకుంటాయి. పార్టీ ముందు ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళకి కూడా ఏదైతే నామినేటెడ్ పోస్ట్ లో వాళ్ళ సేవలు ఏదైతే కావాలో ఆడ జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవడానికి వాళ్ళని అక్కడ ఫిలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇంత లోపల తొందరపడి ఈ రోజు ప్రతిపక్షాలు మాట్లాడి వీళ్ళు ఏదో వాళ్ళని ఆవేశపడుతూ వాళ్ళ చేత రెచ్చగొట్టించేసి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారే కానీ ఖచ్చితంగా ఎవరికి అన్యాయం చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం గతంలో కూడా చూసాం, ఆయన కూడా ఉండేవాళ్ళు. రైట్, ఓకే అండి. లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు చెప్పండి. అంటే జనసేన పార్టీకి కాపు ఓటర్స్ అనేది చెప్తున్నారు. 2019 ఎలక్షన్స్ టైంలో వ్యతిరేకత, అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి కాపు నుంచి వచ్చిన ఓటర్స్ సంఖ్య గురించి కూడా మనకు కృష్ణాంజనేయులు గారు చెప్పారు. అంటే 12 to 13 lakhs వరకు మాత్రం వచ్చాయని చెప్తూ ఉన్నారు. అంటే ఒకసారి ఎలక్షన్స్కి పాజిటివ్గా, ఒకసారి ఎలక్షన్స్కి నెగిటివ్గా, మళ్ళీ ఇప్పుడు పాజిటివ్గా ఇలా చెప్పుకుంటూ వెళ్తే జనసేన పైన ప్రజలకు, మీరు అనుకుంటున్న కాపు సామాజిక వర్గానికి ఎలాంటి ఒపీనియన్ వస్తుందని? ఇంకోసారి రిపీట్ చేయరా? నాకు లక్ష్మణరావు గారు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు విత్ క్యాలిక్యులేషన్స్, అంటే లెక్కలతో సహా చెప్పారు. 2019 ఎలక్షన్స్లో కాపు ఓట్లు జనసేనకు ఎంతవరకు పడ్డాయనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు. ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా, అంటే టీడీపీ గురించి ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా మాట్లాడుతూ వస్తున్న జనసేనకి నిజంగా కాపు సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందా ఎప్పటికీ? ఖచ్చితంగా అండి. ఈరోజు నేను అనేదంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కాపు ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవడం నిజమే. కానీ అంటే జనసేన పార్టీ తరపున మీ అధినాయకుడు చెప్తుంది, మీ అధ్యక్షుడు చెప్తుంది, మీరు వింటూ ఉంటారు. కానీ ప్రజలు వినే పరిస్థితి ఉంటుందా? ఒకటమ్మా, నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, మేము వచ్చింది అవినీతి లేని రాజకీయం చేయడానికి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో భాగంగా మేము వస్తే ఖచ్చితంగా ఏదైతే మరి మా రాజ్యాధికారం ఇప్పుడు కాపులు కానీ అవనివ్వండి, బడుగు బలహీన వర్గాలు, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు అవనివ్వండి, అదే లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ సాధన కోసం వచ్చాను పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని వీళ్ళు కులప్రాధికంగా ఇది కాపుల పార్టీ అని తీసుకెళ్లారు బలంగా. కానీ కాపులు ఎంతవరకు ఓట్ చేసుకున్నారు, కాపులు ఎంతవరకు ఓటింగ్ చేశారు అనేది 2019లో మనం చూసాం. కానీ ఈ 2024 వచ్చేసరికి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సీఎం అభ్యర్థి అయితే ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని కాపు పెద్దలు కానీ, కాపు కుల సంఘాలు కానీ, కాపులో ఉన్నటువంటి ఒక వర్గ సామాజిక వర్గం సంబంధించి నాయకులందరూ కూడా బహిరంగానే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడేమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సీఎం పీఠం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేది మేము ఓట్ల ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా మనకు వచ్చిన సీట్లు పరిగణనలోకి తీసుకొని దాన్ని బట్టి మా ఇద్దరు నిర్ణయించుకుంటాం ఎవరు ఉండాలో అనేది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే పొత్తులో భాగంగా మనకి ఎన్ని సీట్లు వస్తాయో ఆ సీట్లన్నీ కూడా మనం గెలిస్తే ఖచ్చితంగా 2009లో మనం ఆశించింది 2024లో అవుతుంది అనేది సందేహం లేదని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్పారు. పార్టీల మధ్య ఇలాంటి ఒప్పందాలు, ఇన్ని సీట్స్ మీరు గెలిస్తే మీకు ఎక్కువ పదవులు ఇస్తాం, ఇవన్నీ పార్టీల మధ్య ఓకే.
ప్రజలు నమ్మాలి కదా, నిజంగానే మనం పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు ఇస్తే సీఎం అవుతారు అని ప్రజలు ఆలోచించాలి కదా. ప్రజలకు క్లారిటీ లేనప్పుడు, సీఎం అభ్యర్థి ఎవరో అదేనండి, ఇప్పుడు తెలియనప్పుడు. ప్రజల్లో ఉందండి ఖచ్చితంగా. నేను అదే చెప్తా, ప్రజల్లో ఉంది. ఎక్కడైతే కాపు సామాజిక వర్గంలో చాలా బలంగా ఉంది. తర్వాత ఎస్సీలు కూడా ఈ రోజున జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, తద్వారా జనసేన టీడీపీ కూటమికి ఈ ఓటు అనేది ఉపయోగపడుతుందని ప్రజల్లో ఈ కూటమికి ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి మాకు అటువంటి కన్ఫ్యూజన్ ఏట్లేదండి, చాలా క్లియర్ గా Right. ఉన్నాం. ప్రజల్లో మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని రేపు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అది కాపులు అవనియండి, బీసీలు అవనియండి, వేరే వరకు ఏదో ఎస్సీ అవనియండి, ఖచ్చితంగా గుంపు గుర్తుగా రేపు మా టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మా ప్రణాళికలు వెళ్తున్నాయి. మనం Right. చూస్తూ ఉన్నాం. ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దామండి ఒక్క నిమిషం. అయిపోయింది మేడం. జనసేన టీడీపీ ఒక 12 సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాం. రేపు 5వ తారీఖు నుంచి ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాం అండి. 172 నియోజకవర్గాల్లో ఇప్పుడు 22 ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎంపీ స్థానాలు ఉన్నాయో, ఈ 22 ఎంపీ స్థానాల్లో భారీ బహిరంగ సభలు పెట్టడానికి జనసేన టీడీపీ ఆల్రెడీ ప్లాన్ ఇదేంటి, రేపు 5వ తారీఖు నుంచి అమలు అవుతాయండి. రేపు 5వ తారీఖు నుంచి ఈ 22 ఎంపీ స్థానాల్లో జనసేన టీడీపీ సంయుక్తంగా సభలు, బహిరంగ సభలు పెడతాం. ఓకే, ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు చెప్పండి, ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు క్లియర్ గా చెప్పారు. అంటే జగన్ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే తన ఓటర్స్ కాని వాళ్ళని కూడా తన ఓటర్స్ గా మలుచుకునే విధంగా వ్యూహాలు ఉన్నాయి. టీడీపీ తన ఓటర్స్ ని కూడా మిస్ చేసుకునే పరిస్థితుల్లో వ్యూహాలు ఉన్నాయని చెప్తూ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దానిపైన మీ కమెంట్ ఏంటండి? అన్మ్యూట్ చేయండి సార్. సార్, కృష్ణాంజనేయులు గారు చెప్పారని కాకుండా ఆయన సీనియర్, ఆయన బాగా ఆ, అన్ని విషయాలు కూలంకషంగా తెలిసినటువంటి పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన చెప్పారని కాదు కానండి, ఓట్లు ఏ విధంగా కాపాడుకోవాలో పార్టీలకు తెలుసవి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడుంది, ఎక్కడ లేదు, మేము ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలి అనే వ్యూహాలు మా దగ్గర ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసే ఫీట్లు ఉన్నాయి చూసారా, హై జంపులు, లాంగ్ జంపులు ఉన్నాయి చూసారా, అవి ఓట్ల కోసం కాదండి. అవి అతను ఇప్పుడు ఈ ఫీట్లు చేసేస్తే, ఈ టక్కుటమారు విద్యలు ప్రదర్శించేస్తే, కాశీ మజిలీ కథలు చెప్పేస్తే, కుండ మార్పులు చేసేస్తే, జనాలు నమ్మేసి ఆయనకి గంపగుత్తంగా ఓట్లు వేస్తారనుకోవడానికి ఏమి లేదు. ఆయన ఎన్ని ప్రయాసలు పడ్డా, తల్లకిందులుగా తపస్సు చేసినా, ఆయన మోకాళ్ళ మీద నడిచినా, ఏం చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఒక్కసారి చూడాలనుకున్నారు, చూశారు. రెండవ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ప్రజలు ఊహించినంత రీతిలో ఆయన పరిపాలన లేదనేది ఈ 4.5 ఏళ్ళలో ప్రజల్లో ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉంది. రాష్ట్రానికి ఇప్పుడు భోంచేస్తున్నామండి, భోంచేసేటప్పుడు భోజనం పెట్టాలి, కూర వేయాలి, గ్లాస్తో మంచినీళ్ళు కూడా పెట్టాలి. అప్పుడే అది పరిపూర్ణ భోజనం అవుతుంది. అంతేగాని నేను సంక్షేమమే చేస్తాను, అభివృద్ధి నేను పట్టించుకోను అనే ఒక మూర్ఖపు ధోరణిలో ప్రభుత్వం సాగింది 4.5 ఏళ్ళలో. రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు, 3 రాజధానులు కావాలి, ప్రాజెక్టులు కట్టక్కర్లేదు, రోడ్లు వేయక్కర్లేదు, పరిశ్రమలు తేవక్కర్లేదు, ఉపాధి కల్పించక్కర్లేదు, ఇచ్చిన హామీలను కూడా మర్చిపోవచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు, ధరలు పెరిగిపోయినా పట్టించుకోకర్లేదు. వెల్లుల్లిపాయలు కేజీ 500 అండి. ఎస్, ఆనంద్ సాగర్ గారు, ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడారు. తనకున్న అనుమానాలు, వ్యూహాలు కూడా అనుమానాలుగా తను ఎక్స్ప్రెస్ చేశారు. వీటిని మీరు యాక్సెప్ట్ చేశారా? మీకు కూడా అలాగే అనిపిస్తోందా? లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తను ఇప్పుడు నేను ముందే చెప్పానండి, 4 సార్లు మేము ఓడిపోయాం, 5 సార్లు గెలిచాం, ఇప్పుడు 5వ సారి గెలవబోతున్నాం. ఎలక్షన్లో ఓడిపోవడానికి కులాలే కారణం కాదు, అనేక సమస్యలు కూడా కారణం అవుతాయి, ఆ ప్రభుత్వ పనితీరు కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మాకున్నటువంటి ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. మాకున్న ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఒక 42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. ఇప్పుడు స్టేట్ లో 0 అయిపోయింది. మొన్నదాకా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి, ఈవేళ ఏంటి దాని పరిస్థితి? ప్రజలు కూడా ఒక నిశ్చితాభిప్రాయంతో ఉంటారు. ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ దింపాలంటే దింపుతారు, తీసుకురావాలంటే తీసుకొస్తారు. ఆ మధ్యలో ఉన్నటువంటి 20% ఓట్లు ఏవైతే ఉంటాయో, అటు ఇటు కాకుండా న్యూట్రల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు ఎన్నికల్లో విజయాన్ని. మాకు ఇప్పుడు నేను ముందే చెప్పాను,
తెలుగుదేశం పార్టీ కాపుల్ని హత్తుకున్న పార్టీ, బీసీలని నెత్తి మీద పెట్టుకున్న పార్టీ, దళితుల యొక్క సంక్షేమం కోసం 27 పథకాలు పెట్టి దళితులకు ఉన్నత విద్య బోధించినటువంటి పార్టీ, దళితులు విదేశీయులు వెళ్ళడానికి ఒక 20 లక్షల రూపాయలు. ఎస్ ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు తెలంగాణతో కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అంటే తెలంగాణ ప్రజలు చూసింది రాష్ట్ర విభజన తర్వాత ఒకే పాలన, అక్కడ ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి రెండు టీడీపీది చూశారు, వైసీపీది చూశారు. హూ ఇస్ ద బెస్ట్ అనేది వాళ్ళే నిర్ణయించుకొని ఓట్లేసే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. తెలంగాణది సీన్ అక్కడ రిపీట్ అవుతుంది అని కూడా మనం అనుకోలేము. కృష్ణాంజనేయులు గారు, మీరు కన్క్లూడ్ చేయండి. టోటల్గా అన్ని పార్టీస్ వర్షన్స్ విన్నారు, మీరు చెప్పండి. ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టత వచ్చింది. తాను ఓడిపోతాను, ఈ సంక్షేమ పథకాల వరకే నన్ను గెలిపించలేవు. ఇంతకుముందేమో గెలిపిస్తాయని అనుకున్నారు. 185 లక్షల కుటుంబాలకు నేను డబ్బులు ఇచ్చాను, 2,60,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచాను. అదే కదా బహిరంగ సభలో చెప్పేది. మీ కుటుంబానికి మీకు మేలు జరిగితే నా వల్ల, మీరు నాకు అండగా ఉండండి, దేవుడిని ప్రజలు నమ్ముకుంటారండి. నేను డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ నాకు ఓట్లు వేయాలి, ఓట్లు వేస్తారని ఆయన నమ్మాడు. ఇప్పుడు ఆయన అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు, ఈ సామాజిక సమీకరణలో కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇందాక లక్ష్మణరావు గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎక్కడైతే ఏ కులం ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుందో వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తున్నాడు. అంటే టికెట్ ఇచ్చేసినందువల్ల వాళ్ళ సమస్యలన్నీ మర్చిపోతారు అనేటువంటి దాని మీద, సామాజిక సమీకరణ మీద ఈ రోజున ఆధారపడతాడు. ఒకటేమో డబ్బులు ఇచ్చినటువంటి దాని మీద, రెండవదేమో సామాజిక సమీకరణ మీద. ప్రజలైతే మాత్రం అన్ని రకాలుగా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ప్రతి అంశాన్ని గమనిస్తారు. వాళ్ళు అనుభవించేటువంటి సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ భారాలు అనేవి చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అంశాలు. కాబట్టి బహుశా నేను జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ మార్పు చేర్పులతో జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి తప్పించుకోలేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కృష్ణాంజనేయులు గారు, ఆనంద్ సాగర్ గారు, వేణుగోపాల్ గారు, లక్ష్మణరావు గారు, మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.